So now I compelled to reveal a small trivia. Matter ఏంటంటే guys, I never suggest you guys to come to UK, but for the first time ever I suggest you guys to come to Scotland, not England. ఎందుకంటే రేపు మే 7th 2026 ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఒకవేళ పొరపాటునే కానీ స్కాట్లాండ్ అయితే యూకే నుంచి సపరేట్ అయిపోయిందా, నీకు లేనిపోని బీభత్సమైన ఆఫర్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట స్కాట్లాండ్లో. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అదేంటంటే పిఆర్ స్పాన్సర్షిప్ అవన్నీ బీభత్సంగా వదులుతాడు. సో అందరూ దయచేసి కోరుకోండి స్కాట్లాండ్ యూకే నుంచి సపరేట్ అయిపోవాలని చెప్పేసి. నేను ఇప్పుడేం సజెస్ట్ చేస్తున్నానంటే, స్కాట్లాండ్లో నీకు బీభత్సమైన పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే, లండన్ వైపు అయితే పొరపాటునే కానీ మీ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుని అడిపోకాకండి, మొత్తం ఈ స్కాట్లాండ్ వైపు వచ్చేసేయండి. స్కాట్లాండ్లో ఎక్కువ యూనివర్సిటీస్ ఏం లేవు, 2-3 ఉన్నాయి అంతే. ఆ 2-3 మీకు తగిన యూనివర్సిటీస్ మీ కోర్సుకి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాక్గ్రౌండ్కి తగ్గ కోర్సుకి సెలెక్ట్ చేసుకోండి. కోర్స్ అయితే పొరపాటునే కానీ మ్యాథ్స్ కాకండి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏ రోజుకన్నా మీకు యూజ్ అవుతుంది. నేను సేమ్ పొరపాటు చేశాను, ఈరోజు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను అనుకో సెకండరీ. సో గైస్, దిస్ ఈజ్ యువర్ లండన్ ఆంధ్రుడు సైనింగ్ అవుట్. బాయ్.